హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. నేను మీ పూర్ణచందర్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఒక 2 ఇల్లులు వచ్చినాయి. 150 గజాలలో ఫుల్లీ ఫర్నిచర్‌తోనున్న G+1 విత్ పెంట్ హౌస్‌తోనున్న మంచి ఇండిపెండెంట్ హౌసెస్. నీకు కనిపిస్తుంది కదా! ఇదొక ఇండిపెండెంట్ హౌస్, అదొక ఇండిపెండెంట్ హౌస్. సో, దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం ఇల్లంతా తిరుగుతూ చూపిస్తా. విత్ ఫర్నిచర్‌తోని, ఫాల్ సీలింగ్‌తోని ఈ హౌసెస్ అనేటివి ఉన్నాయి. మీరు మిస్ చేసుకోకండి. చాలా బాగున్నాయి. ఇది మెయిన్‌గా లొకేషన్ వచ్చేసి మనకి హయత్ నగర్ దగ్గరలో ఉంది. హయత్ నగర్, కుంట్లూరు అంటారు. సో, ఎవరైతే హయత్ నగర్ దిక్కు కుంట్లూరు సైడ్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారో మీకు ఇది బెస్ట్ ఆప్షన్. కుంట్లూరు నుంచి టువర్డ్స్ పసుమాములకు వచ్చే రోడ్‌లో మనకి ఈ హౌసెస్ అనేటివి వస్తాయండి. సో, మంచిగా ఉన్నాయి. కొత్త బిల్డింగు. రీసెంట్‌లీ కన్‌స్ట్రక్షన్‌లో మొత్తం కంప్లీట్ అయ్యి ఫర్నిచర్ వర్క్ అంతా కంప్లీట్ అయినంక మేము ఇప్పుడు వీడియో షూట్ చేయనీకని వచ్చినాము. సో, ఒక్కసారి వీడియో చూసినాక కిందున్న డిస్క్రిప్షన్‌లో ఉన్న నంబర్‌కి కాల్ చేయొచ్చు. ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. కాస్ట్, కాంటాక్ట్ నంబర్ అలా ఇస్తా నేను. ఓకే. థాంక్ యూ. ఇప్పుడు మీరు చూసే బిల్డింగు కొత్తదండి. ఇప్పుడు రీసెంట్‌లీ మొత్తం కన్‌స్ట్రక్షన్ జేసి ఫుల్లీ ఫర్నిచర్‌తోని మనకి సేల్‌కున్నాయన్నమాట. దీంట్లో 2 ఇల్లులు మనకున్నాయి. ఇక్కడొచ్చేసి మనకి ఒక ఇల్లు అనేది మీకు ఎక్స్‌ప్లోర్ చేసి చూపిస్తున్నా. పక్కన బిల్డింగ్‌లో గూడా మనకి ఫుల్లీ ఫర్నిచర్‌తోని హౌస్ అనేది ఉంది. 150 గజాలతోని ఈ ఇల్లు అనేది ఉంటది. మీరిక్కడ చూసుకోవచ్చు ఎంట్రన్స్ దగ్గర కాలమ్స్‌కి మొత్తం మంచిగా గ్రానైట్‌తోని ఫినిషింగ్ జేసిర్రు. ఇదంతా గూడా గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించి మెయిన్ డోర్ ఎంట్రన్స్ అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్‌ల డబుల్ బెడ్‌రూమ్‌తోని హాలు, కిచెన్‌తోని ఉందన్నమాట. సో, కింద రెంట్‌కి ఇచ్చుకొని మీద ఓనర్ ఉండేటట్టు గూడా మీకు మొత్తం డిజైనింగ్‌తోని ఇచ్చిర్రు. మంచిగా ఫాల్ సీలింగు మొత్తం అన్నీ రెడీ టు మూవ్ పొజిషన్‌లో ఉన్న మంచి G+1 పెంట్ హౌస్‌తోనున్న మంచి 150 గజాలతోని ఇల్లు అనేది వచ్చింది. ఇది ఎక్కడుందంటే మనకి హయత్ నగర్ ఉంది గదండీ! హయత్ నగర్ నుంచి కొద్దిగా లోపలికెళ్తే కుంట్లూరు అంటారు. గుంటూరు నుంచి టువర్డ్స్ కొద్దిగా పసుమాములకెళ్ళే రోడ్డు. అక్కడి దాకా ఎళ్ళాల్సిన అవసరం లేదు. కుంట్లూరు చౌరస్తాకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఓకే. సో, మంచి ప్లేస్‌లో ఉంది. ప్రైమ్ లొకేషన్‌లో ఉంది. ఇక్కడికెని మీకు విజయవాడ హైవే గూడా వచ్చేసి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే వస్తుందన్నమాట. సో, మంచి రీజనబుల్ ప్రైస్‌లో మనకి హౌస్ అనేది గూడా ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చూసేది ఇది కామన్ టాయిలెట్. సో, గ్రౌండ్ ఫ్లోర్‌లో 2 బెడ్‌రూమ్స్ ఉంటాయన్నా కదండీ! ఎలా వస్తున్నాయని. మీరు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే ఇంకా చాలా బావుంటుంది. ఫస్ట్ ఫ్లోర్‌లో మంచిగా డిజైన్స్, ఫాల్ సీలింగ్ కొన్ని ఎక్స్‌ట్రా ఇచ్చిరన్నమాట. డిజైన్ ఇంకా బాగా ఇచ్చుకుర్రు. ఈవెన్ అంటే ఐ మీన్ ఫర్నిచర్ గూడా అంతా గూడా లుక్ అనేది చాలా డిఫరెంట్‌గా ఇచ్చిర్రు. ఇదంతా గూడా గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించి. ఈ బెడ్‌రూమ్‌కి సంబంధించి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఇక్కడ కొద్దిగా మనకి మెటీరియల్ ఉన్నాయి. వర్క్ చేసిన మెటీరియల్ ఉన్నాయి కాబట్టి నేను అది చూపియలేకపోతున్నా. ఇక్కడొచ్చేసి మనకి ఇది బెడ్‌రూమ్ 2. సో, ఇల్లు గూడా చూసుకుంటే మనకు ఫర్నిచర్‌తోనుంటది. విండోస్ అన్నీ గూడా వచ్చేసి మంచిగా మనకు చుట్టూ గ్రానైట్స్‌తోని ఫినిషింగ్ ఇచ్చిండు. మళ్ళీ అట్లనే యూపీవీసీ విండోస్‌తో విత్ గ్రిల్స్‌తోని ఇచ్చిండు. మెష్ డోర్ గూడా ఉందన్నమాట మనకు దీంట్లో. ఎలా వస్తుందనేది చూసుకోండి. ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ లైట్స్‌తోనంతా గూడా. సో, గ్రౌండ్ ఫ్లోర్‌లో కిరాయికి ఇచ్చుకున్న గూడా ఉండొచ్చు. కింద కార్ పార్కింగ్‌లు గూడా 2 పెట్టుకునేంత ఉంది. ఇది మనకి మెట్ల కింద గూడా ఒక టాయిలెట్ వస్తుందండి ఇలా. ఇవి మొత్తం మనకి మెయిన్ డోర్‌లు అన్నీ గూడా 8 ఫీట్ హైట్‌తోని ఇస్తున్నారు. మొత్తం గూడా టేక్ వుడ్ వాడిర్రు. మనకి వీనియర్ పాలిష్‌తోని ఇదంతా గూడా ఫినిషింగ్ వచ్చిందనమాట. దీంట్లో డ్రింకింగ్ వాటర్ గూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు మీరు ఇది జూసేది ఇది ఫస్ట్ ఫ్లోర్‌కి సంబంధించి మెయిన్ డోరు. ఇక్కడ యాస్ పర్ వాస్తు ప్రకారం నార్త్‌కి గూడా మనకి ఈస్ట్‌కి గూడా అది స్పేస్ అనేది ఇచ్చారు. మెయిన్‌గా ఈ ఇల్లు మెయిన్ ఎంట్రన్స్ ఏందంటే నార్త్ ఫేస్ నుంచి ఉంది. ఇల్లు మెయిన్ ఎంట్రన్స్. ఇదంతా గూడా ఫస్ట్ ఫ్లోర్‌కి సంబంధించిన వ్యూ. మీరు జూసుకోండి గ్రౌండ్ ఫ్లోర్ కంటే ఫస్ట్ ఫ్లోర్‌నే బావుంటుందన్నా గదా! ఇదంతా గూడా మనకి ఫస్ట్ ఫ్లోరు. మంచిగా టీవీ యూనిట్ ఇచ్చిండు. మొత్తం హాల్ అంతా గూడా మంచిగా హెవీగా డిజైన్ జేసిర్రు. ఫాల్ సీలింగ్ గూడా జూసుకోండి ఎంత బాగొస్తుందో. ఇక్కడ హాల్‌లో మీరు జూసుకోండి. ఇక్కడంతా గూడా టీవీ యూనిట్ గదా డిజైను. దీనికి ఎనక వైపులో ఇంకో డిజైన్ ఉంది. నాకు అంటే నేను వీడియో తీస్తున్నా గదా! ఇప్పుడు జూస్తున్నాను జూడండి. ఇదంతా గూడా ఇంకొక డిజైన్ ఒస్తుంది. సో, మంచిగా కనిపిస్తదనమాట. చాలా బావుంటది మనకి. మనకు 2 ట్యాంక్‌లు గూడా ఉన్నాయి. అంటే టెర్రస్ మీద మంచిగా 2 ట్యాంక్‌లొస్తున్నాయి బోర్‌కి ఇంకా సంపుకి. ఇదంతా గూడా మనకు పూజ గదికి సంబంధించి. పూజ గదిలో మనకి లైటింగ్ జూసుకోండి ఒకసారి ఎలా వస్తుందనేది. సో, మొత్తం గూడా మంచి ఫినిషింగ్‌తోనున్నాయండి. రెడీ టు మూవ్ పొజిషన్. G+1 పెంట్ హౌస్‌తోనున్న హౌసు. ఇక్కడ ఇదొచ్చేసి మనకి కిచెన్. కిచెన్‌లో గూడా మనకి ఫర్నిచర్ వర్క్ అంతా అయిపోయింది. మీరిక్కడ జూసుకోవచ్చు టైలింగ్ అనేది కిచెన్‌లో మొత్తం ఐ మీన్ ఫాల్ సీలింగ్ వర్క్ గూడా ఏసిర్రు చూడండి. మొత్తం గూడా ఎక్కడ గూడా మనకి అక్కడక్కడ సగం సగం ఉంటాయని ఇక్కడ అట్లా లేదు. మొత్తం టైలింగ్ అనేది మీది వరకు ఏసిర్రనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది బాల్కనీ. ఫస్ట్ ఫ్లోర్‌కి సంబంధించి ఇదంతా గూడా బాల్కనీ. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్‌లో 2 బెడ్‌రూమ్స్ వస్తున్నాయి దీంట్లో. ఎలా వస్తున్నాయి ఏందనేది ఇక్కడ చూసుకుందాము.
ఇలా లెఫ్ట్ తీసుకుంటే ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ మనకి మంచం కూడా ఉంది మంచిగా. సో మీరు ఇక్కడ జస్ట్ పర్చేజ్ చేసుకుంటే జస్ట్ మీరు బట్టలు తీసుకొని వచ్చేయచ్చు. ఇంకెలాంటి వర్క్ అనేది ఏం లేదు. జస్ట్ రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ ఇదంతా కూడా మనకి టీవీ యూనిట్ వస్తుంది. టీవీ యూనిట్ ఎలా వస్తుంది అనేది చూసుకోండి. ఇదంతా కూడా టీవీ యూనిట్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది. సో మంచి హౌస్ అండి, G+1 పెంట్ హౌస్తో ఉన్న హౌస్. మీకు రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది. 2 ఇల్లులు ఉన్నాయి, 2 కూడా నార్త్ ఫేస్ అనమాట. మీకు ఇక్కడ WC వచ్చేసి చూడండి, వాల్ మౌంటెడ్ ఇస్తారు అనమాట. ఇక్కడ ఇంకా పెట్టలేదు. వన్స్ ఎవరైనా పర్చేజ్ చేసుకుంటే ఏమైనా ఫిట్టింగ్ సామాన్స్ ఏవి ఉన్నా కూడా, పెండింగ్ వర్క్స్ ఏమున్నా కూడా ఓనర్ కంప్లీట్ చేసి ఇస్తాడు. ఇక్కడికి నేను మీకు బెడ్రూమ్ 2కి తీసుకెళ్తున్నా. ఈవెన్ పెంట్ హౌస్ కూడా మీకు చాలా బాగుంటుంది, మంచిగా పెద్దగా. ఇక్కడ ఇది కామన్ టాయిలెట్ సంబంధించి ఇదంతా. ఇక్కడ మనం చూసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా అండి. ఈ బెడ్రూమ్కి సంబంధించి ఏమున్నా కూడా మనం కామన్ టాయిలెట్ యూజ్ చేసుకోవాలి. విండోస్ కూడా చూడండి, UPVC విండోస్ మంచిగా రౌండ్గా మనకి గ్రానైట్ ఫినిషింగ్తో బ్లాక్ కలర్ గ్రానైట్ కూడా కనిపిస్తుంది కదా. ఈ బెడ్రూమ్లో కూడా మనకు మంచం ప్రొవైడ్ ఉంది. అన్నీ కూడా హైడ్రాలిక్ మంచాలు అనమాట. జస్ట్ ఇట్లా లేపితే చాలు, మొత్తం అక్కడ మనకి కింద ఏమైనా సామాన్ కూడా పెట్టుకునేటట్టు ఉంటుంది. సో ఇక్కడికి మనం పెంట్ హౌస్కి వచ్చినాం. పెంట్ హౌస్ మీద ఇక్కడ ఎలివేషన్ సంబంధించిన డిజైన్ చూసుకోండి. ఇక్కడికి మనకి ఇలా వస్తుందన్నమాట. ఇదంతా కూడా మనకి పెంట్ హౌస్ మీద ముంగడ టెర్రస్ ఏరియా అనమాట, ఓపెన్. ఏమైనా చిన్న చిన్న పార్టీలు చేసుకున్నా కూడా పెంట్ హౌస్ మీద వేసుకోవచ్చు. ఇది కూడా మీరు రెంట్కి ఇచ్చుకోవాలనుకుంటే రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఇదంతా కూడా మెయిన్ డోర్కి సంబంధించి మెయిన్ హాల్. ఇక్కడ రైట్ తీసుకుంటే మనకి బెడ్రూమ్ వస్తుంది. దానికంటే ముందు ఇక్కడ మనకి ఇక్కడి వరకు కూడా మనకి ఫర్నిచర్ వర్క్ చేయించారు, అంటే మొత్తం ఫర్నిచర్ వర్క్ మీది వర్క్ అయిందనమాట. ఇదంతా వచ్చేసి మీరు చూసుకోండి, టైల్ అనేది మొత్తం మీది వరకు ఇచ్చారు, వైట్ కలర్ టైల్తో మంచిగా నీట్గా. ప్లైవుడ్ వర్క్ అంతా కూడా మీది వరకు అయిపోయింది నీట్గా. ఈవెన్ మన కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ అనేది ఇచ్చారు కిచెన్లో. ఇక్కడికి మీరు చూసుకుంటే మనకు ఒక బెడ్రూమ్ వస్తుంది పెంట్ హౌస్కి. ఒక బెడ్రూమ్, ఒక హాల్, కిచెన్ వచ్చింది. 150 గజాలు G+1 నార్త్ ఫేస్తో ఉన్న హౌస్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHKతో ఉంది. ఓకే, మీద పెంట్ హౌస్ వస్తుంది. మంచి హౌస్, మిస్ చేసుకోకండి. ప్రైజు, కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అల్లకేం చూసి కాల్ చేయండి. ఇది హౌస్కి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షోమే ప్రాపర్టీ. థ్యాంక్ యూ అండి. ఇది పూజ గది వస్తుంది చూడండి, ఈవెన్ పెంట్ హౌస్లో కూడా పూజ గది కూడా వస్తుంది. ఇక్కడికి మనకి ఇట్లా మెయిన్ డోర్ నుంచి బయటికి చూసుకుంటే మంచి పెద్దగా ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఇది హౌస్కి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.